హలో భీష్మ సార్, కుంభకర్ణాన్ని పీకేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు ఇప్పుడు కొత్త జూనియర్ ఏజెంట్ కావాలి. ఒకడు ఉన్నాడు, కాకపోతే వాడు కాస్త అమ్మేచ్చారు, కానీ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడతాడు. జూనియర్ ఏజెంట్ అంటేనే అమ్మేచ్చారు సార్, కానీ నాకు కావాల్సిన క్వాలిటీ డెడికేషన్. అయితే ఒకరిని అపాయింట్ చేస్తున్నా. ఎవరు సార్? తాగడానికి మజ్జిగ లేవురా అంటే వాడెవడో వచ్చి లస్సీ అడిగాడంట. ఎవరు డాడీ? అది సామెతరా. ఓ సారాంశం. అసలే జాబ్ లేదురా అంటే ఇదే సిటీలో వేరే చోట రెంటుకుంటానంటావేంట్రా? అనవసర ఖర్చులు కాకపోతే. అంటే ఇంట్లో పని చేసుకోవడం కష్టం అయిపోతున్నాని. పని చేయటం ఏంటి? పని చేయాలంటే పని ఉండాలిగా. అదే పని వెతకడం కష్టం అయిపోతున్నాని. అంటే ఆకలిగానే అన్నం పెట్టడానికి అమ్మ, అవసరాలకి డబ్బులు ఇచ్చి నాన్న, మీరిద్దరుండేసరికి నాకు రెస్పాన్సిబిలిటీస్ తెలియట్లేదు. అదే ఒక్కడనే ఉంటే రెస్పాన్సిబుల్ గుండా నేర్చుకోవచ్చని. లాజిక్ కరెక్టే, కానీ నువ్వింత లాజికల్ గా మాట్లాడటమే చాలా ఇల్లాజికల్ గా ఉంది. సరే, క్యాబ్ వచ్చింది. అన్నట్టు క్యాబ్ కి డబ్బులున్నాయా? ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయా? ఎలా ఉంటాయి? అంటే సారీ, లేదు. ఒక 15,000 ఉంటే ఇస్తారా? క్యాబ్ కి 15,000? 15,000. అంటే నేను ఫ్లాట్ రెంట్తో కూడా కలిపి చెప్పా. నువ్వు ఇక్కడున్నా సరిపోయేది, తక్కువ ఖర్చు అయ్యేది. సరేలేండి, ఏదో వెళ్తున్నాడుగా. అరే అన్నట్టు బండి ఎప్పుడు పట్టుకెళ్తావు? సామాన్లన్నీ సర్దేసుకున్నాక బండి తీసుకోవడానికి మళ్ళీ వస్తామమ్మ. మళ్ళీ క్యాబ్ లో రాకు, 15,000 ఇవ్వాల్సి వస్తుంది. బా, ఏదైనా అవసరం ఉంటే కాల్. చేయకు, వాడిని ఇండిపెండెంట్ గా ఉండని. సరే డాడీ, బాయ్. బాయ్ మమ్మీ. బాయ్ రా. రూమ్మేట్ కరెక్ట్ వాడు దొరకపోతే మానేసై నాన్న. వాడి రూమ్మేట్ కే కరెక్ట్ రూమ్మేట్ దొరకలేదు పాపం. భీష్మ సార్ కాల్ చేస్తున్నారేంటి? హలో సార్. ఓకే సార్. కొత్త కేసు. దేవుడా, ఈ ల్యాప్టాప్తో మంచి సీనియర్ ఏజెంట్ దొరికేలా చూడు. హలో. హాయ్ సార్, ఐఎమ్ జూనియర్ ఏజెంట్ ఏకలవ్య. హాయ్ ఏకలవ్య, నైస్ టు మీట్ యూ. ఐఎమ్ ఏజెంట్ చాణక్య. చాణక్య, నైస్ నేమ్ సార్. సర్లే కానీ అర్జెంటుగా ఒక కేసు టేకప్ చేయాలి. కొత్త కేసు? చెప్పండి సార్. చూడు, ఇది ఫ్రెష్ కేసు కాదు, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది. నువ్వు ఇమీడియట్గా టేకప్ చేయాలి. ఓకే. సో విషయం ఏంటంటే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు వక్కత్ ఫామ్ హెడ్ ఎవరో తెలియాలి. అంటే మూర్తి కార్ ఎక్కడికి వెళ్ళిందో తెలియాలి. ఓకే సార్, ఒకసారి నాకు ఆ కేస్ ఫైల్స్ డీటెయిల్స్ అండ్ డేటాబేస్ షేర్ చేస్తారా సార్? యా, చేస్తాను. ఓకే సార్. ఏంట్రా, ఏమైంది? నన్ను పీకేసిరంట. పీకేయడం ఏంటి? అది ట్యూషన్ లో నుంచి. ట్యూషన్ లో నుంచా? డస్ నాట్ ఎగ్జిస్ట్. ట్యూషన్ లోంచి పీకేస్తే ఏదో ఉద్యోగం నుంచి పీకేసినట్టు ఏంట్రా నువ్వు? నీకు తెలియదురా, ఆ ట్యూషన్ నాకు చాలా ఇంపార్టెంట్. కన్విన్స్ అయ్యా అని చెప్పాడు, మరి ఎందుకు ఇలా చేశాడు? సార్, తనుండే బిల్డింగ్ పేరు కింగ్ బర్డ్ ప్లాజా, కానీ తను పర్టికులర్గా ఏ బ్లాక్లో ఉంటుందో ఏ ఫ్లాట్లో ఉంటుందో కనుక్కోవడానికి నాకు ఇంకాస్త టైం కావాలి సార్. కింగ్ బర్డ్ ప్లాజా.
SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.